అలాగే తీసుకువెళ్తాను. సముద్రం కాలుతుంది. చెప్పానా? జాగ్రత్త. చిన్నగా తొందరగా పూజ చేయి ఫ్రెండ్, ప్రసాదం తినాలి. చంద్ర, నేను కుంకుమ పూజ చేసుకోవాలి, టైం పడుతుంది. అబ్బా సముద్రం, కుంకుమ పూజ అంటే మంత్రాలు చదవాలి కదా. నెట్లో విని నేను ఇంగ్లీష్లో రాసుకున్నా. పేపర్ రూమ్ లో ఉంది. సూర్య, నువ్వు కొంచెం తెచ్చిపెట్టవా? అలాగే. అనే నా స్టిల్ కెమెరా రూమ్ లో ఉంది, కొంచెం తెచ్చిపెట్టవా ప్లీజ్ అనే. ఇదేంటి, ఇల్లంతా చాలా కూల్గా ఉంది. ఓహో, ఓదార్చేసుంటారు. మనం ఎంటర్ అయ్యాం కదా, కాస్త గొడవ పెట్టి ఎండింగ్ ఇచ్చేద్దాం. చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే ఏం జరిగింది? ఎందుకు నవ్వుతున్నాడు? అసలు సమంత ఎక్కడుంది?
ప్రసాదం ఎలా రెడీ అయ్యింది? చూడు సామాన్య, నా విషయంలో ఏం చేసినా నేను పెద్ద పట్టించుకోను. అదే నా ఫ్యామిలీ సెంటిమెంట్ విషయంలో తలదూరిస్తే మాత్రం ఏం చేయటానికైనా క్షణం కూడా ఆలోచించను. నేనేం చేశాను సూర్య? నేనున్నాను కదా, ఏమీ కాదు కానివ్వను. సూర్య సూర్య ఆగు! సూర్య ఆగమంటున్నాను కదా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో పుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. సూర్య ఎలా ఉన్నానో చెప్పనే లేదు. సూర్య నీకోసం స్టిచెస్ కవర్ చేస్తూ వేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. బట్ ఇట్ ఈస్ వర్తీ. చెప్పు సూర్య, ఈ డ్రెస్లో నేను ముచ్చిమొహల్లా ఉన్నాను కదా? వాట్? ఈ డ్రెస్లో నేను ముచ్చిమొహల్లా కనిపించట్లేదా? ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? ఎందుకు బాగోదు? ఈ డ్రెస్లో వస్తే అచ్చం ముచ్చు మొహంలా చాలా బాగుంటావు. ఏమైనా తగ్గిందా? సూర్య సూర్య చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? అన్నే ఎందుకు? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. నీది ముచ్చుమొహం కాదు సామాన్య, ముంగి మొహం. ముంగి మొహం కరెక్ట్. అంటే అదొక్క వెరైటీ. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి మొహం రాదు. యూ ఫూల్, ఐ నో you're making fun of me. నో సామాన్య. Yes చంద్ర, I know. తీసుకో. ఫ్రెండ్, త్వరగా పూజ పూర్తి చేయి, ప్రసాదం తినాలి. శత్రుసేన భీతిల్లగా వజ్రఘాతవే, కథనాన ఖడ్గం పట్టి మెరుపల్లె కదిలావంటే నీ ధాటికెదురే లేదులే.
నైట్ కూడా హోప్ లేదనుకున్నాము. సడన్గా దేర్ ఈస్ హోప్. ఇలాగే మెడిసిన్ కంటిన్యూ చేస్తే మీ అబ్బాయి లేచి కూర్చుంటాడు. లేవాలి డాక్టర్, లేవాలి. లేనన్నా, వజ్రపాటి ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగాలి. లేనన్నా, లేనన్నా. శక్తి స్వరూపం నీవేనమ్మా, మా ధర్మ దేవతై పుట్టావమ్మా. అస్త్ర సముద్రం నీవేనమ్మా, మా అండదండవై ఉన్నావమ్మా. తావానై వాలి ఏరై పారే నింగివమ్మా, అన్నం పెట్టే పచ్చందాల నేలవమ్మా. మా గడపల పసుపే నీవమ్మా, వేదమంటి రూపానివే భాగ్యరేఖవే. విశ్వకర్మ సృష్టించిన ఆయుధానివే. కథనాన ఖడ్గం పట్టి మీరు పల్లె కదిలావంటే నీ దాటికెదురే లేదులే. ప్రసాదం తీసుకుంటావా? నో. పెద్దత్త, ప్రసాదం తీసుకో. ఈ చేతిలో పెట్టమ్మా. చిన్నత్త, ప్రసాదం తీసుకో. అమ్మ శాము, సూర్యకి ప్రసాదం పెట్టలేదంటమ్మా. మళ్ళీ అడుగుతున్నాను, ప్రసాదం వద్దనకూడదు. తీసుకో. నేనెవరో తెలుసా? ఎక్కడెక్కడో చేసిన అడ్డమైనవన్నీ నేను టచ్ చెయ్యను. నా స్టేటస్కి, నా లెవెల్కి ఇలాంటివి చూడడం కూడా నాకు చిరాకు. అలాంటిది నేను టేస్ట్ చేస్తానా? నో, నెవర్. వెళ్ళా. అక్క, ఇది చాలా ఎక్కువ చేస్తుంది. అమ్మవారి ప్రసాదాన్ని అవమానిస్తుంది. పనిష్మెంట్ ఇవ్వాల్సిందేరా. ఎలా? ఎలా ఏముంది, మనమే రివర్స్ గేమ్ ప్లే చేద్దాం. అవునక్క, నువ్వు చెప్పిందే కరెక్ట్. దీనికి రివర్స్ గేమ్ ప్లే చేయాలి.
ఇది తీసుకో సూర్య. సాముదినా, చూస్తూనే ఉన్నాం మేము. మాకు ప్రసాదం ఏమో చేతిలో పెట్టావు, సూర్యకేమో సిల్వర్ గిన్నెలో. ఏంటి డిఫరెన్స్? అదేం కాదు పద్మవదిన, ఈ బౌల్ అమ్మవారి ముందు పెట్టింది, అందుకే దాన్ని సూర్య తింటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది అర్థమైంది. అక్క, కాస్త నోరు మూసుకో, దోమలు లోపలికెళ్తాయి. తిను, ప్రసాదం తిను. శాము కష్టపడి చేసింది. స్టార్ట్ చేయి. బావగారు, పాయసం చాలా చాలా బాగుంది కదూ? అవును చంద్ర, ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదూ? అవునరా, సాముదిన కూడా టేస్ట్ చేస్తే బాగుండేది. కష్టపడి చేసింది కదా, సాయంత్రం వరకు ఉంటుందో లేదో. అవునక్క, ప్రసాదం అంతా ఇప్పుడే తినాలనిపిస్తుంది. మొత్తం ప్రసాదం మనమే తినేద్దాం. ఫ్రెండ్ ఇప్పుడు తను తినదు కదా, తను ఉపవాసం కదా. అవును కదా, మరి ఇప్పుడైతే ఎలాగా? దీన్ని తినేలా చేస్తా, అప్పుడు దీని దీక్ష పాడవుతుంది. పిచ్చి మొహాలు, వీళ్ళకి తెలియకుండానే నాకు ఐడియా ఇచ్చారు. ఎస్, వెపన్ దొరికింది. ఈ శామ్ ప్రసాదం తినేలా చేస్తా. సరే పదండి పదండి, తనని ప్రశాంతంగా వదిలేద్దాం. పదండి. సమంత, థింక్ చేశాను. నువ్వన్నట్టు అమ్మవారి ప్రసాదం వద్దు అనకూడదు. సో నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? అడిగేది నిన్నే. ప్రసాదం పెట్టు. ఫోటో ఫోటో తీ. నిన్ను ప్రసాదం తినిపించడం కోసం నేను ప్రసాదం తినక తప్పట్లేదు. సమంత, అబ్బా, ప్రసాదం చాలా బాగుంది. ఇంకొంచెం పెట్టు.
సమంత